థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వచ్చినందుకు. సో మై నేమ్ ఈజ్ ప్రీతి. నేను లండన్ నుంచి వచ్చాను. మా దగ్గర తెలుగు వాళ్ళ కోసం ఇంతవరకు పాజెంట్ అనేది ఎవరు కండక్ట్ చేయలేదు, క్రియేట్ చేయలేదు. సో నేను వచ్చేసి మిస్సెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్లో రన్నర్అప్గా ఉన్నాను. దట్ వాజ్ ఇన్ 2024. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే మన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. అండ్ బికాజ్ నో వన్ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్. సో ఐ థాట్ నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేద్దామని. I also am a founder of Desi Events, both in London as well as here in India. So, sorry, so because I've been in events and I kind of know how the crowd comes in and all that. నేను ఈ పాజెంట్ అనేది నేనే స్టార్ట్ చేద్దామని ఆలోచించి, అండ్ దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ డూ దిస్ ఇయర్. సో మనకి రిజిస్ట్రేషన్స్ అయితే లండన్లో స్టార్ట్ అయినాయండి. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ కావాలని నేను MLN ఈవెంట్స్ అండ్ వాళ్ళని అడిగినప్పుడు, షోకేస్ ఈవెంట్స్ వాళ్ళని, దే బీన్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ దే హెల్ప్ మీ అవుట్ ఇన్ గెటింగ్ స్పాన్సర్స్ కానివ్వండి, గెటింగ్ కాంటాక్ట్ విత్ మన అంటే ఎవరైతే మనకి అక్కడికి రాబోతున్నారో గెస్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, దే హెల్ప్ మీ అవుట్ విత్ ఎవ్రీథింగ్. అండ్ మనకి యాక్చువల్లీ యాజ్ ఎ గెస్ట్ వీ బీన్ ఆస్డ్, అంటే ఐ వాస్ట్ ఆదిత్య హసన్, who is doing an epic movie which was shot actually in London. So I've requested them if they can actually come to UK, promote their movie, at the same time be a part of this Telugu pageant, because this is the first time we're trying to pool, అంటే మనకు ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ని ఎంతమంది అయితే అంతమంది వస్తే బాగుంటుంది అని మా అంటే లైక్ వి ట్రయింగ్. సో అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మాకు గ్రూమింగ్ సెషన్స్కి కానివ్వండి, ప్రతి దానిలోనూ we've been getting a lot of love from everyone. So one being Anugna garu, like she is also she's a stylist and a color analyst. And then Kashvi, she's also giving one of the sessions. She's also a TED speaker, as well as she's been Miss Universe Telangana. And then we also have Dr. Preeti garu, who is also a cosmetologist and dentist, and also she runs an academy called Cicero's. So Ms. Preeti garu stepped up and said, like, I'll give the adequate sessions as well as makeup and hair sessions for the contestants and చెప్పి. So ఇలా we got so much love, and the title sponsors as well, they also stepped in and said, లేదు, we will also join in, మేము వస్తాము హైదరాబాద్ నుంచి లండన్కి అని చెప్పి. సో we got urban developers title sponsorsగా వచ్చారు. At the same time నవీన్ గోల్డ్ గారు, they stepped in and said, మేము టైటిల్ క్రౌన్ స్పాన్సర్స్గా వస్తామని చెప్పి. సో we've been getting so much love. At the same time we've been getting a lot of people joining into this whole competition. Participants కూడా మాకు 1.5 year బేబీ దగ్గర నుంచి we've got like up to అంటే no age limit లాగా చేసాము. సో దిస్ ఈజ్ పర్టికులర్లీ ఫర్, అంటే చాలా ఇప్పుడు ఒక ప్యాజెంట్ అనగానే ఈ సైజ్లో ఉండాలి, ఈ హైట్లో ఉండాలి, ఇలా ఉండాలి అన్న ఒక అంటే అనుకుంటూ ఉంటాము. బట్ మాదేంటంటే ఇట్స్ అ నాన్ కన్వెన్షనల్ ప్యాజెంట్. సో కలర్తో సంబంధం లేదు, హైట్తో సంబంధం లేదు, సైజ్తో సంబంధం లేదు, ఎనీబడీ కెన్ పార్టిసిపేట్. యాజ్ ఎ సెడ్, లైక్ మాకు చిన్న బేబీ వచ్చేసి 1.5 year old. అండ్ సో వి బీన్ గెటింగ్ ఎంక్వైరీస్ లైక్ ఫ్రమ్ ఈవెన్ అదర్, అంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి మా దగ్గర కూడా చేయొచ్చు కదా అని చెప్పి, విచ్ ఈస్ లైక్ క్వైట్ అ బిగ్ థింగ్ for someone who has started it for the first time. And a personal stylist. So basically people lo confidence build cheyadaniki I work on their personal style. So I'm very glad to be part of this pageant, and also working along with Preeti here. So the main motive of this pageant is inclusivity and diversification. And I'm so looking forward to working with all the participants in improving their self-confidence through personal style. Thank you. So I'm also a crown winner at Mrs. Telangana 2023 and also a crown winner Mrs. India 2024. And Prastanike, I'm the founder of Cicero's International Academy for makeup and also bridal studio. So first name Mrs. Telangana
ఈవెన్ నేమ్ ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీలో ఎవరు ఓకే అని వెంటనే చెప్పలేదు. అందరనే ఒకే ఒక మాట, ఏంటి డాక్టర్గా ఉంటే ఇంత చేసిన తర్వాత ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా అని అడిగారు. సో ఐఎమ్ షూర్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నన్ ఆఫ్ యువర్ జర్నీ ఈజ్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. కానీ వాట్ ఎవర్ ప్రీతి ఈజ్ డూయింగ్ ఈజ్ సంథింగ్. ఆవిడ వచ్చి నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయగానే నాకు చాలా నచ్చింది. బికాస్ ఐ నో హౌ మచ్ దిస్ ఇంపాక్టెడ్ మై లైఫ్. మనం ఎంత కష్టపడి చదివినా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఒక అండర్ కాన్ఫిడెన్స్ ప్రతి అమ్మాయిలో అబ్బాయిలో ప్రస్తుతానికి ఎప్పుడూ ఉంటుంది. అంటే అందం అనగానే టాల్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, మంచి అంటే లావుగా ఉండకూడదు, ఇలాంటిది ఒక డెఫినేషన్ మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఉంది. కానీ టు బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్ అండ్ టు బీ సీన్, టు బీ ఫెల్ట్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది నాకు. బట్ ఆ కాంటెస్ట్ మిస్సెస్ తెలంగాణలో వాళ్ళు అనేది ఒకటే, వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోడల్స్ బట్ వీఆర్ లుకింగ్ ఫర్ రోల్ మోడల్స్ అంటారు. సో ఫర్ యూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ టు బీ అ రోల్ మోడల్. మీలా చాలామంది స్టేజ్లో నడవాలని చాలా ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో యూ ఆర్ నాట్ జస్ట్ కంపీటింగ్ ఫర్ ద టైటిల్ ఆర్ ఫర్ ద క్రౌన్, యూ ఆర్ గోయింగ్ టు బీ ద వాయిస్ ఆఫ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ men and women there. So all the best and looking forward. So we are doing the makeup and etiquette grooming మీకోసం. అంటే మేకప్ అనగానే మన కమ్యూనిటీలో చాలా ఉంటుంది, అబ్బా ఎందుకు ఇవన్నీ అనవసరంగా, చక్కగా సింపుల్గా ఒకటి పెట్టుకొని రావచ్చు కదా అని. సో మేకప్ అనేది మనం ఉన్న అందాన్ని ఇంకా ఎలివేట్ చేసి ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసమే ట్రైన్ చేస్తాము. అండ్ ఆ ట్రైనింగ్లో నేను టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. First and foremost, I want to take my time to thank the media specifically for being here and covering us all here today. And also, Preeti Garu, thank you so much for inviting me for such a beautiful cause. So I'm Kashvi and I'm your Miss Universe Telangana 2025. And as a girl that has grown up being bullied and insecure, pageants mean so much to me. Because that's where I found myself, that's where I grew, and that's where I realized that I'm more than just what people put in my head. Just like Preeti ma'am was actually telling me over here, so I'm a first year medical student as well. And being a first year medical student, I've realized how many stereotypes the society has set out for us, especially as women. We're told not to do this or not to do that or be presentable or to speak a certain way. But you don't have to do any of that. You can decide who you want to be and you can step out of that comfort zone. Pageants like this encourage women, no matter which field they're in, to step out and speak for themselves, to take a hold of their life and their voice. And that's exactly why this is so meaningful for me as well. And I work with girls across the world. So I work for a satellite mission called ShaktiSat. And every day I interview girls from the ages 11 to 18. And each one of them have always started off by telling me how them being a girl feels like it's a burden already in the society and they don't find their place even in STEM. And to that, I just want to say, no matter where you are, you always have a place. Even if you're a girl or a boy, you as an individual have been selected and you are special. So step out of that, break that stereotype and encourage yourself to speak out. So I'm very, very honored to be invited again for this wonderful pageant, and I'm sure that our Telugu girls will shine on stage in UK because we need more South Indian representatives. We need more South Asian girls who are out there who are speaking no matter what gender, no matter your race, sexuality, it doesn't matter. Just speak out and be yourself. Given me this concept idea, so ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత కాంపిటీషనో తెలుసు, బట్ అవుట్ సైడ్ ఇండియాలో అబ్రాడ్లో కూడా అంతే కాంపిటీషన్ ఉంది మన తెలుగు పీపుల్కి, అంతే బేసికలీ క్రియేటివ్ జర్నీస్లో చెప్తున్నాను. సో దానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు ఐ థాట్ దట్ ఐ వుడ్ హ్యావ్ టు సపోర్ట్ హర్ బికాస్ షీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ అన్నీ తనే ఇండిపెండెంట్గా చేస్తున్నారు. సో I thought our support will be useful for us and it will be a very great journey for both of us. And my partner Shiva is also been supporting me from the day one. So I think it will be a great platform to the contestants who will be doing this pageant. So thank you so much. Thanks to media and for supporting us.
వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.telugukingsqueens.co.uk. telugukingsqueens.co.uk. దానిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే హౌ టు రిజిస్టర్, వాట్ యూ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు సబ్మిట్, అదంతా దానిలో ఉంటుంది. సో కరెంట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయా? yeah, అండి, registrations are open until 30th of May, and we currently received 40 plus registrations so far. So yeah, which is I mean, I haven't seen that kind of number previously. So yeah, హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి నేను వెళ్ళింది, బట్ ఈవెంట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ లండన్. సో యా. నాన్ కన్వెన్షనల్ పేజ్ అంటే ఏంటండి? సో నాన్ కన్వెన్షనల్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు హైట్ రిస్ట్రిక్షన్ కానీ, కలర్ రిస్ట్రిక్షన్ కానీ, సైజ్ రిస్ట్రిక్షన్ కానీ లేకోకుండా వాళ్ళలో ఏదైనా చేంజ్ రావాలి. లైక్ ఇప్పుడు నేను మిస్సెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్కి వెళ్ళక ముందు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు మనుషుల మధ్యలో వెళ్ళి మాట్లాడటానికి కానివ్వండి. మనుషుల్లో నేను అంటే ఐ యూస్ టు థింక్ దట్ నేనేది మాట్లాడేది తప్పుగా వెళ్తుందేమో అలా అనుకుని ఆ కాన్ఫిడెన్స్ లేక నేను చాలా విషయాల్లో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. సో అలా కాకోకుండా ఇవన్నీ సైజ్ ఇవన్నీ కాకోకుండా ఇది నాన్ కన్వెన్షన్ ఎందుకు చేసామంటే ఎనీవన్ హూ వాంట్స్ టు స్టెప్ ఇన్ and they step up rather in step up and they want to build their confidence boost కానీ అండి, లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా అందరికి యూజ్ అవుతుంది. బట్ మోడలింగ్ అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇవంటేనే ఒక మెజర్మెంట్స్ ఉండాలి, స్టాండర్డ్స్ అనేసి ఇలా అంటారు. మీరు ఇలాంటివన్నీ ఇప్పుడు అంటున్నారు కదా, ఇది ఫస్ట్ టైం జరుగుతుందా లేకపోతే ఇంతకుముందు కూడా నాన్ కన్వెన్షనల్ ఇలాంటివి చేయాలి? ఉన్న మోడల్ గారిని చూసుకున్నా కూడా సో వాళ్ళు కూడా కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. మీ సీనియర్స్ పైన లేకపోతే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇంతకుముందు, మిమ్మల్ని కూడా జడ్జ్ చేసిన వాళ్ళు ఇలా ఉంటారు. బట్ ఇది ఫస్ట్ టైం జరుగుతుందా? ఇది ఫస్ట్ టైం అండి, తెలుగు వాళ్ళలోనే ఫస్ట్ టైం చేస్తున్న నాన్ కన్వెన్షనల్ ప్రాజెక్ట్ అయితే ఇది ఫస్ట్ టైం. సో మిగిలిన పేజెంట్స్ కి మీ పేజెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చేస్తారు? ఇదేనండి. సో మిగిలిన పేజెంట్స్ కి ఏంటంటే ఆబ్వియస్లీ ఇవన్నీ చూసుకుంటారు. మా దానికి ఏంటంటే మేము మనుషుల్లో ఒక డిఫరెంట్ థింకింగ్ ఆర్ పర్స్పెక్టివ్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో అందుకని మేము ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే పార్టిసిపెంట్స్ వాట్ కైండ్ ఆఫ్ టాలెంట్ షోకేస్ అండి టాలెంట్? సో వీ హ్యావ్ 4 different things అండి. సో one is fashion walk where there will be again we're trying to create so many things for the Telugu community within UK. సో మామూలుగా ప్యాజెంట్స్లో జరిగింది ఏంటి అని అంటే కొలాబరేషన్స్ అనేవి. సో మేమేం చేస్తున్నామంటే లోకల్గా ఉన్న ఎవరైతే డిజైనర్స్ కానీ, అది శారీ డిజైనర్స్ కానివ్వండి, జ్యువెలరీ డిజైనర్స్ కానివ్వండి, అలాగే స్కిన్ కేర్ వాళ్ళు కానివ్వండి, ఎవరు ఉన్నా సరే మన తెలుగు కమ్యూనిటీ నుంచి వాళ్ళకి మేము ఇంకొక ఎక్స్ట్రా అవకాశం ఇస్తున్నాం. ఏంటి అని అంటే దే కెన్ యాక్చువల్లీ కమ్ షోకేస్ దేర్ డిజైన్స్ త్రూ అస్. సో మాకు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వీఆర్ నాట్ ఓన్లీ జస్ట్ ప్రమోటింగ్ our participants or ourselves, we're also promoting community on the other hand by giving them the opportunity to come and showcase their designs. So ఇలా ఏంటంటే ఒకరికి ఒకరు ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ we're trying to push ourselves. ఎందుకంటే మీరు యూకేలో చూస్తే ఎక్కువ తమిళియన్స్ కానివ్వండి, లేకపోతే మలయాళీస్ కానివ్వండి, కన్నడ, దే హ్యావ్ దేర్ ఓన్ ప్యాజెంట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ లాంగెస్ట్, అంటే లాస్ట్ ఒక 5-6 years నుంచి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అంటే వాళ్ళు ఈవెన్ దో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నా కూడా మన వాళ్ళు ఎప్పుడు అంత బయటకు వచ్చి అంత ఇలాంటివి చేసింది ఏం లేదు. ఎందుకంటే వన్ బీయింగ్ వాళ్ళు ఎప్పుడు మనకు మనమే తక్కువ అనుకుంటాం కాబట్టి, అంటే అవసరమా అన్న ఫీలింగ్లో ఉంటాం. బట్ ఇదేంటి అని అంటే ఇవన్నీ బ్రేక్ చేసుకొని బయటకు వచ్చి ఫస్ట్ టైం క్రియేట్ చేసిన ఆపర్చునిటీ అనుకోండి, మన వాళ్ళకి మనం క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీ. Actually, we hear that youngest participant, 1.5-year-old participant ఉన్నారని చెప్పి విన్నాం. అవును. సో దాని గురించి can you elaborate anything? No, we just wanted everyone. She can't even talk, honestly, but I just want her to be there just to give an example to other people. ఏమని అంటే మేము చెప్పిన వర్డింగ్ ఏదైతే సైజ్ డజంట్ మ్యాటర్, హైట్ డజంట్ మ్యాటర్ అండ్ ఏజ్ డజంట్ మ్యాటర్ అనేది తినతోనే స్టార్ట్ చేయాలని చెప్పి వీ ఇన్వైటెడ్ హర్ టు జాయిన్. When the parents approached her and said, మా పాప ఉన్నది
అంటే she will also come with us అని అంటే లేదు you just ask her to join and వెంటనే they also said okay it's అంటే we never thought ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది తనకి అని చెప్పి బట్ yes ఈ అంటే అంత చిన్న వాళ్ళు కూడా రావడం I felt really happy. యూకేలో చేయడం ఫస్ట్ టైం. యూకేలో ఫస్ట్ టైం చేస్తాను. ఓన్లీ యూకేలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. హైదరాబాద్ ఇక్కడ ఏం చేయట్లేదండి. సో మొత్తం పాజెంట్ వచ్చేసి మనకి ఓకే మాకు కేటగిరీస్ వచ్చేసి 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. కిడ్స్, టీన్స్, మిస్టర్, మిస్సెస్, మిస్. సో ఇట్లా 5 కేటగిరీస్లోనూ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ యాజ్ ఐ సెడ్ ఏజ్ క్రైటీరియా అనేది ఏం లేదు మా దగ్గర. ఎనీవన్ కెన్ అప్లై. సో మీరు ఏ కేటగిరీలో ఫాలో అవుతారో దాన్ని బట్టి మేము మీ అప్లికేషన్ క్లోజ్ చేసుకుంటాం. గెస్ట్ వచ్చేసి మేము ఎపిక్ టీమ్ వాళ్ళని అడిగినాము. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు జాయిన్ అస్. సో బోత్ వైష్ణవి చైతన్య గారు అట్ ద సేమ్ టైమ్ ఆనంద్ దేవరకొండ గారు అలాంగ్ విత్ ఆదిత్య హాసన్ గారు రావడానికి అంటే దే ఆర్ విల్లింగ్ టు కమ్. అండ్ సితారా వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ టు సెండ్ దెమ్. సో వీ విల్ గెట్ అ ఫైనల్ అంటే అవుట్కమ్ టుడే. ఎందుకంటే వాళ్ళ మూవీ కూడా ఎపిక్ రిలీజ్కి వచ్చింది కాబట్టి దే ఆర్ థింకింగ్ అరౌండ్ 10th అని. బికాస్ అవర్ ఈవెంట్ ఈస్ ఆన్ ద 11th and the 12th. సో దే గోయింగ్ టు ఫైనలైజ్ ఇట్ టుడే అండి. ఆడిషన్స్ ఏమైనా జరుగుతాయి మేడం హైదరాబాద్? ఇక్కడ ఆడిషన్స్ ఏమి ఉండవండి, మాకు అక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఇదేంటి అని అంటే కేవలం అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం కాబట్టి అక్కడ ఆల్రెడీ ఉన్న తెలుగు వాళ్ళకి మాత్రమే అప్లై అవుతున్నది. జడ్జెస్ అగైన్ ఇక్కడ నుంచి వస్తున్న మన యాక్టర్సే కానివ్వండి, మన స్పాన్సర్సే కానివ్వండి. సో ఎవరైతే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు ఉంటారు ఇట్లా క్వీన్స్ లాగా. సో వాళ్ళు దే విల్ బి కమింగ్. నేను ఫౌండర్ ఆఫ్ దేశీ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫౌండర్ ఆఫ్ తెలుగు పాజెంట్స్ ఇన్ యూకే. సో ఇక్కడ మీ ముందు ఈరోజు తెలుగు పాజెంట్స్ అనేది ఒకటి నేను స్టార్ట్ చేశాను యూకేలో. సో అది చెప్దామని మీ ముందు వచ్చాను. సో అది రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 30th May వరకు నడుస్తున్నాయి. దానిలో మిస్టర్, మిస్, మిస్సెస్, టీన్స్, కిడ్స్ అన్ని 5 కేటగిరీస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది ఒక నాన్ కన్వెన్షనల్ పాజెంట్. సో ఇందులో మనము సైజ్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ, ఏజ్ కానీ క్రైటీరియాలో ఎటువంటి లిమిట్స్ లేవు. సో ఎనీవన్ కెన్ అప్లై అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ విల్ గెట్ అ లాట్ మోర్ లవ్. వీ ఆల్రెడీ హ్యావ్ అంటే 40+ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇంకా వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ మోర్ పీపుల్ టు జాయిన్ ఇన్ బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్, one of its kind to have created for us Telugu community in UK. సో లండన్లో 11th and 12th of July అన్న ఫైనల్స్ అంటే ఫినాలే జరుగుతుంది. సో దానికను మనకు ఎపిక్ టీం నుంచి ఆనంద్ దేవరకొండ గారు, వైష్ణవి చైతన్య గారు అండ్ ఆదిత్య హాసన్ గారు వస్తున్నారు. అండ్ ఆల్సో మాకు స్పాన్సర్స్గా వచ్చినటువంటి అర్బన్ డెవలపర్స్కి కానివ్వండి యాజ్ అ టైటిల్ స్పాన్సర్, అండ్ నవీన్ గోల్డ్ గారు కానివ్వండి క్రౌన్ స్పాన్సర్గా, అండ్ హర్షిత డెవలపర్స్ యాజ్ కో స్పాన్సర్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రేమ తెలుగు స్టేట్స్ నుంచి మీరు మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం ఇంతే ప్రేమ మాకు యూకేలో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలని, వాళ్ళు కూడా ఇది అక్నాలెడ్జ్ చేసి ఈ ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ దో దిస్ ఈజ్ మై ఓన్ ఇనిషియేటివ్, I know a lot more Telugu people are there who are appreciating whatever I'm doing. At the same time, who are acknowledging that they have been created a great platform. And yes, definitely ఇది ఒక మంచి సక్సెస్ అవుతుందని నేను నమ్ముచున్నాను. అట్ ద సేమ్ టైం షోకేస్ ఈవెంట్స్ అండ్ MLN ఈవెంట్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి నా పక్క నుండి నాకు ప్రతి దానిలోనూ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నందుకు